నేను సార్ కోసం సార్కి నచ్చిన వైఫ్గా ఉండబోతున్నాను. మరి సార్ నా కోసం ఏం చేయబోతున్నారు? ఏవైనా చేస్తాను. అఫ్ కోర్స్, నువ్వు ఏది అడిగినా చేస్తాను. నిజంగా నేనేది అడిగితే అది చేస్తావా? ఎస్. చాలా డబ్బు. చాలా డబ్బా? అవును, డబ్బులుంటేనేగా మనం ఇల్లు కొనుక్కునేది. ఇల్లు కొనుక్కుంటేనేగా మనం సెటిల్ అయ్యేది. నిజంగానా? అమ్మా, నాతో ఒక్క మాటనే చెప్పాలి కదా మా ల్యాండ్ అమ్మేశామని. సరే వదిలే. అరే సుందర్ మామ, రే అర్జెంట్గా ఒక 5 lakhs క్యాష్ కావాలరా. బాబాయ్, నేనే బాబాయ్, కార్తిక్ని. చెప్పరా? బాగున్నారా? పిన్ని బాగుందా? బాగుందిరా. చెల్లి? ఏంట్రా అందరినీ ప్రేమగా అడుగుతున్నావు? ఏమైంది? ఏంటి బాబాయ్ అలా అంటారు? సరే, విషయం ఏంటో చెప్పు. ఏం లేదు, బ్యాంకులో నాకు ఒక షూరిటీ సైన్ చేయాలి. హలో హలో హలో, బ్యాంక్ ఆఫ్ అండమాన్ సార్, నేను కార్తిక్ని. ఒక హోమ్ లోన్ గురించి మీతో మాట్లాడాలి సార్. 1 2 3. సర్ప్రైజ్! హే ఓ మై గుడ్నెస్. దివ్య ఎలా ఉంది? చాలా బాగుంది. నా దగ్గరున్న డబ్బంతా ఉడ్చి నీకోసం ఇల్లు కొన్నాను. దివ్య, ఇదే మనం కలిసి ఉండిపోయే ఇల్లు, నీ ఇల్లు. వన్ వీక్లో కనిపెట్టేస్తానని చెప్పావు. ఇలా లేట్ చేయకురా. ఈ విషయాన్ని లైట్గా తీసుకోకరా. ఇది నా జీవిత సమస్య. చాలా దగ్గరికి చేరుకున్నాను. త్వరలోనే గుడ్ న్యూస్ చెప్తాను. గత 2 నెలలుగా నువ్వు ఇదే చెప్తున్నావురా. నిజంగానే నువ్వు డిటెక్టివ్ ఏజెన్సీ నడుపుతున్నావా లేదా అబద్ధం చెప్తున్నావా? ఇన్ని రోజులు అలాగే కదరా. ఇంకా ఒకే ఒక రోజు నా కోసం వెయిట్ చేయి. ఎప్పుడు చూసినా నాకు తన జ్ఞాపకాలేరా. ఏది చేయాలనిపించట్లేదు. నేను ఇప్పుడు కాస్త బిజీగా ఉన్నాను రా. నాకు కొంచెం టైం ఇవ్వు, ఓకేనా? నాకు కొంచెం టైం ఇవ్వు, ఓకేనా? సరేనా? సరేరా, నీ కాల్ కోసం నేను వెయిట్ చేస్తుంటా. నేను రెస్ట్ రూమ్కి వెళ్ళొస్తాను. ఓకే. హలో. హాయ్. హలో సార్, అన్నీ సిద్ధంగా ఉన్నాయి సార్. మేడం ఎంట్రీ అయిన తర్వాత లైట్లు ఆఫ్ చేసి క్యాండిల్ వెలిగించి సర్ప్రైజ్ చేద్దాం. గుడ్, థ్యాంక్ యూ. ఓకే సార్.